ముగ్గురి పంతనాలు చేసి 1,28,000 దగ్గర పెట్టుకొని లెక్క చూపించమంటే ఈ నొప్పుని బంద్ చేస్తే అందరు అడగరని కులము మొత్తము అందులో కులంలో రాకుండా చేసింది సార్. ఎర్రల సాయన ఆశీస్ సాయిలు ఒక గంగాధర్ కోలకాడు ఆయన కోలకాడు తట్టినది కథ అంత ముగ్గురు కలిసి ఇంకా ఏదో ప్లాట్ అమ్ముదామని చెప్తున్నారు సార్. అది అందరి పొత్తుల ప్లాట్ అందరం కొన్నాం. వాళ్ళ కక్కేముంటుంది మేము లేదు వాళ్ళు మాట్లాడు అది దయచేసి వచ్చిన వాళ్ళు అడగాలని కోరుతున్నాం. తిమ్మపల్లి గ్రామము ఇందోలే మండలంలో మరి కుల బహిష్కరణ జరిగిన విషయం గురించి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాలమహానాడు తెలంగాణ మాలమహానాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కుల బహిష్కరణలు జరిగితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చాలామంది తెలుసు. ఎందుకంటే వీళ్ళు ఆవేదన గురై వాళ్ళు పెద్ద అవుతున్నారు కాబట్టి వాళ్ళు మానసికంగా కుంగిపోతున్నారు. వీళ్ళు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ గారికి వివరించారు. ఆయన ఆర్డీఓ గారికి ఇచ్చారు. ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారికి రిఫర్ చేస్తే ఆయన ఈ యొక్క బాధితులను మరియు కుల సభ్యులను పిలిచి సాక్ష్యాధారాలతో అక్కడ కుల బహిష్కరణ జరిగిందని నిర్ధారణ అయినాయి. ఆయన ఏం చెప్పారంటే మీ కులంలో పరిష్కరించుకొని దీన్ని నా ముగ్గురు తీసుకురావాలని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్తే మరి ఇంతవరకు కూడా చీమకు చిటికి లేనట్టు ఇక్కడ వివరిస్తున్నట్టు మన పెద్ద మనిషి ఎర్రల సాయిను గతంలో తీసుకున్న డబ్బులు అడిగినందుకే ఈ యొక్క బహిష్కరణ చేయడం జరిగింది. నువ్వు ప్రజా డబ్బులు తీసుకోవడం కాదు, ప్రజలకు సేవ చేయాలి. 3-4 సంవత్సరాల నుంచి ఇలా డబ్బులు కాజేసుకొని అందరిని బెదిరిలకు గురి చేస్తూ డబ్బులు అడిగిన వాడిని చంపేస్తాము, బెదిరిస్తాము, మీరు కులంలో ఉండొద్దని చెప్పేసి చాలా నిజంతాలు చేశారు. అయినా కానీ ఓపికతోటి మా యొక్క కుల సభ్యులు ఆయనను భరించుకుంటా వస్తున్నారు. కానీ ఎర్రల పక్కన ఎర్రల గంగారం ఇద్దరు కూడా అడిగినందుకు వారిని కులం నుంచి వెలేసి ఎలాంటి శుభకార్యాలకు చావులకు మరియు కష్టసుఖులకు రాకుండా వీళ్ళని భయప్రాంతాలకు గురి చేస్తే ఈ యొక్క విషయాన్ని మా తెలంగాణ మరియు మాలమహానాడు నాయకులకు కోరుతున్నాము. తిరుమలపల్లిలో జరిగిన సంఘటన ఇది చాలా బాధాకరం. మీరు కూడా స్పందించాలి అన్నారు. మరి అధికారులను కోరుతున్నాం మేము, దయచేసి ఇలాంటి చేయొద్దని చెప్పి మన ప్రియతమ సిపి గారు మన జిల్లా కలెక్టర్ గారు చెప్తున్నారు. వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ చర్యపై మీరు స్పందించి ఈ తిరుమలపల్లి గ్రామస్తులకు న్యాయం చేయాలి. లేకపోతే వీళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు కలెక్టరేట్లను ఆత్మహత్య చేసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి మీరు న్యాయం చేసి వారి యొక్క డబ్బులు వాళ్ళకి ఇప్పించాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటా మరియు ఆసద సాయిలు పెద్ద మనిషి ఆయన కూడా ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద మనిషిగా ఉండి ఇది చోద్యం చూస్తున్నాడు. సాయిలపై మరియు ఎర్రల సాయనపై చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఎందుకంటే చాలా బాధాకరం. ఇది పరిష్కారం కాకుండా జిల్లా కలెక్టర్ని ముట్టడిస్తాం. మరి మండల ఆఫీసులో కూడా రెఫరెండర్ ఇచ్చినాం. మరి సిపి గారిని పోలీసు వాళ్ళని కలిసి ఇలా న్యాయం చేయమని మన జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులను కోరుచున్నాం. మా గ్రామం, నా పేరు ఎర్రల పక్కన, అది ఎస్సీ కులం సార్. పైసలు మేము కులమన్న సంఘము కులం వేసుకున్నాం. కుల సంఘంలో పైసలు అడిగితే లెక్కలు ఇస్తలేరు సార్. 3 ఏళ్ళ సంది ఒక్కడే పెద్ద మనిషి స్థానం చేస్తున్నాడు ఎర్రల సాయిలు. ఆ కులం పైసలు మళ్ళీ ఈ ఆసది సాయికి ఇద్దామంటే పెత్తనం చేస్తాని మన డబ్బు కొడుతూ ఊరందరి పెత్తనం కోసము చిట్టీలు వేసుకున్నారు సార్. నాకు చిట్టి అదేమది లెక్కలు చెప్పిందాక నేనన్నా సార్, నాకు కుల బహిష్కరణ చేసి 1,28,000 ఖర్చు పెట్టుకొని మమ్మలకు ఎళ్ళకు వెళ్తలేరు. కార్యాలకు వెళ్తున్నారు. మళ్ళా రమ్మంటే అత్తలేరు సార్. మేము ఇంతకుముందు వాళ్ళ లగ్గం పోయినాం, అన్ని పోయినాం. పండుగలు చేస్తే పాలు ఎత్తలేరు, కుర్రపాలు ఎత్తలేరు. కులం బహిష్కరణ చేసి కులము ఉడుకు పెడితే మమ్మల్ని వీలలేదు సార్. పిలిస్తే దండు కానీ 10,000 రూపాయలు దండు కానీ ఓళ్ళు తేలని కులంలో అందరికీ చెప్పి మా ఇంటికి ఓళ్ళ తేలా 10,000 రూపాయలు మాట్లాడొద్దని చెప్పి మా మీద దండగొండి పనులు చేస్తున్నారు సార్. మేము ఇంతకుముందు పోయినా కానీ ఎంఆర్ఓ సార్ పిలిపించిండు 2-3 మాటల పిలిపిస్తే ఆడికి అత్తలేరు సార్. సరిగా సమాధానం చెప్తలేరు.
మాకు అస్సలు న్యాయం చేయాలని ఇంతకుముందు వచ్చినాం సార్. ఇప్పుడు సుగా మాకు అన్యాయం ఉన్నది, భయం ఉన్నది. మా పైసలు మాకు లెక్క చేసి మాకు కుల వైఖరణ ఎంత అవుతుందో అంత మాకు ఇవ్వమన్నా కానీ ఇప్పుడు 3-4 ఇండ్లు మళ్ళీ బేరం చేసారు. అవి మేము అలా లేము సార్. మేము కులంలో ఉన్నప్పుడు పైసలు కట్టినాం, మమ్మల్ని సుగా వీలాలి సార్. మమ్మల్ని వీలకుండానే బేరం చేసి 2 ప్లేట్లు అవి చెప్పలేదు సార్, వేరే వాళ్ళు చెప్తున్నారు. అలా మీదేం లేదు, ఇళ్ళ మీదేం లేదు, అందరి పూర్తిలా పట్టింది సార్. అది మేమందరం కులమంతా ఉన్న భూమి సార్. అది మాకు మీరు వచ్చి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. మాకు అన్యాయం ఉన్నది ఒక ఇక మీకోసం. ఇక మొన్నటి సంది ఎంఆర్ఓ ఆపి 3 మట్టలు ఇచ్చిండు. పిలిచినా కానీ వాళ్ళు సమాధానము మామ చచ్చిపోయిండు, అత్త చచ్చిపోయిండు అని ఆడ అన్నీ చెప్పుకుంటా ఎంఆర్ఓ సాబ్ అన్నాడు. మళ్ళీ పిలిపిస్తా అంటే సార్ ఇక మీదికి రాయి చెప్పినాం. ఇక మళ్ళీ మీ తాటికి వస్తున్నాం సార్. మీరు ఏమన్నా మాకు సాయం చేయాలని కోరుతున్నాం సార్. పెళ్ళి మా గ్రామం. నా పేరు ఎర్రల పక్కన. అది ఎస్సీ కులం సార్. పైసలు మేము కులమంద సంఘము కులం వేసుకున్నాం. కుల సంఘంలో పైసలు అడిగితే లెక్కలు ఇస్తలేరు సార్. 3 ఏళ్ళ సంది ఒక్కడే పెద్ద మంచి స్నానం చేస్తున్నాడు. ఎర్రల సాయిలు ఆ కులం పైసలు మళ్ళీ ఈ ఆసది సాయిలు ఇద్దామంటే పెత్తనం చేస్తాని మన డబ్బు కొడితే ఊరందరి పెత్తనం కోసము చిట్టీలు వేసుకున్నారు సార్. నాకు చిట్టి అదేమది లెక్కలు చెప్పిందాక నేనన్నా సార్. నాకు కుల బహిష్కరణ చేసి 1,28,000 ఖర్చు పెట్టుకొని మమ్మలకు ఎళ్ళకు వెళ్తలేరు. కార్యాలకు వెళ్తున్నారు. మళ్ళా రమ్మంటే అత్తలేరు సార్. మేము ఇంతకుముందు వాళ్ళ లగ్గం పోయినాం, అన్ని పోయినాం. పండుగలు చేస్తే పాలు ఎత్తలేరు, కూరపాలు ఎత్తలేరు. కులం బహిష్కరణ చేసి కులము ఉడుపు పెడితే సుగా మమ్మల్ని విలలేదు సార్. పిలిస్తే దండు కానీ 10,000 రూపాయలు దండు కానీ ఓళ్ళు తేలని కులంలో సుగా అందరికీ చెప్పి మా ఇంటికి ఓళ్ళు తేలా 10,000 రూపాయలు మాట్లాడొద్దని చెప్పి మా మీద దండగొండి పనులు చేస్తున్నారు సార్. మేము ఇంతకుముందు పోయినా కానీ ఎంఆర్ఓ సాబ్ పిలిపించిండు 2-3 మట్ల. పిలిపిస్తే ఆడికి సుగా అత్తలేరు సార్. సరిగా సమాధానం చెప్తలేరు. మాకు అస్సలు న్యాయం చేయాలని ఇంతకుముందు వచ్చినాం సార్. ఇప్పుడు సుగా మాకు అన్యాయం ఉన్నది, భయం ఉన్నది. మా పైసలు మాకు లెక్క చేసి మాకు కుల వైఖరణ ఎంత అవుతుందో అంత మాకు ఇవ్వమన్నా కానీ ఇప్పుడు 3-4 ఇండ్లు మళ్ళీ బేరం చేసారు. అవి మేము అలా లేము సార్. మేము కులంలో ఉన్నప్పుడు పైసలు కట్టినాం, మమ్మల్ని సుగా వీలాలి సార్. మమ్మల్ని వీలకుండానే బేరం చేసి 2 ప్లేట్లు అవి చెప్పలేదు సార్, వేరే వాళ్ళు చెప్తున్నారు. అలా మీదేం లేదు, ఇళ్ళ మీదేం లేదు, అందరి పూర్తిలా పట్టింది సార్. అది మేమందరం కులమంతా ఉన్న భూమి సార్. అది మాకు మీరు వచ్చి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. మాకు అన్యాయం ఉన్నది ఒక ఇక మీకోసం. ఇక మొన్నటి సంది ఎంఆర్ఓ ఆపి 3 మట్టలు ఇచ్చిండు. పిలిచినా కానీ వాళ్ళు సమాధానము మామ చచ్చిపోయిండు, అత్త చచ్చిపోయిండు అని ఆడ అన్నీ చెప్పుకుంటా ఎంఆర్ఓ సాబ్ అన్నాడు. మళ్ళీ పిలిపిస్తా అంటే సార్ ఇక మీదికి రాయి చెప్పినాం. ఇక మళ్ళీ మీ తాటికి వస్తున్నాం సార్. మీరు ఏమన్నా మాకు సాయం చేయాలని కోరుతున్నాం సార్. సార్ తిరువన్పల్లి గ్రామము, మండల్ ఇందల్వై, నిజామాబాద్ జిల్లా సార్. మేము కుల మా కులము బహిష్కరణ చేసి వాళ్ళు 2 ఉద్యోగాలు చేస్తారు సార్, గవర్నమెంట్ ఉద్యోగాలు. మమ్మల్ని బలవంతంగా నీకేం చెప్పేది, లెక్క చెప్పేది ఏంది, ఇదేమని బహిష్కరిస్తే మమ్మల్ని భూములు పట్టిస్తున్నారు. ఎండ్లకు రానిస్తలేరు. దండుగులు 10,000 తీసుకుంటే మళ్ళీ ఇంటికి పోతే అలా పెట్టకపోతే మా అత్త కొద్దు చచ్చిపోతే మా మేనత్త రానియలే సార్. పోయినాము, అది కష్టం చేసి వచ్చినాం. అల్లకు రానియలే. కొడుకు పెడితే కులంలో కొడుకు పెడతారు సార్. అల్లకు సుగా రానియలేదు. వాళ్ళిద్దరు ఉద్యోగాలు చేసి మమ్మల్ని ఎదురుతట్టు పంపిస్తున్నారు. ఎర్రోళ్ళ సాయిలు, తండ్రి పేరు లింగయ్య. ఆసర్ సాయిలు, తండ్రి పేరు లింగయ్య. వాళ్ళిద్దరు పనులే సార్. వీళ్ళు ఇంతకుముందు మేము అక్కడ రాసిచ్చి చూకున్నాం సార్. వీళ్ళ పేర్లు ఇన్ని ఉన్నాయి సార్. కావాలంటే కొంచెం మాకు దయచేసి శ్రద్ధ తీసుకోవాలి సార్. మీకంటే ఎక్కువ మాకు గోల్ లేదు సార్.
ఇప్పటికే 7వ నెల అంటే ఇప్పుడు 7వ నెలకు మళ్ళీ దగ్గరికి వచ్చి సంవత్సరం దగ్గర వచ్చింది సార్. 9 నెలలు అంతకుముందే కులము 7వ నెలలుగా అడిగినాం. పోయిన పెద్ద మనిషిని అడిగితే లెక్కలు ఏం చెప్పలేదు. ఆ లెక్కలు ఈ పెద్ద మనిషి చెప్తే ఈ పెద్ద మనిషిని అడిగితే లెక్కలు చెప్పారు. మీరు కులము లెక్కలు తీసుకున్నా అంటే ఎట్లా తీసుకున్నాం, మేము లేనిది అందరం ఉండాలి, కులం వాళ్ళు అందరూ ఉంటేనే తీసుకోలే లెక్క. మేము మా లెక్క వేరునే, మేము ఉండాలి. పైసలు మొత్తం కట్టినాక సార్ ఆ పైసలు ఏది మనం ఫోన్పే చేసి దాని మీద పెట్టినా కానీ ఆ పైసలు చూపించినాం. మొన్న ఎంఆర్ఓస్గా ఈ ఫోన్పేలో కొట్టి చూపించినాం. సరే ఇవన్నీ లెక్కలు చేసుకుంటామని అయితే కూర్చుంటామని ఇప్పుడు నెల అయింది సార్. 3 వారాలు అయిపోయింది. మళ్ళీ మొన్న బుధవారం పోయింది సార్. మాకు ఎక్కడ పోయినా భయం ఉన్నది సార్. ఎట్లన్నా చేసి వాళ్ళకు జీతాలు బంద్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్. చెప్పేది ఏమనగా మాకు వాళ్ళతో భయం ఉన్నది. మేము వాళ్ళ కార్యం అయితే బంద్ అయినండి. మా తమ్ముడిని అద్దన్నారు. అద్దన్నాక మళ్ళీ వాళ్ళ కార్యం ఉంటే దొరకబడి నల్లవెల్లికి మళ్ళా తర్వాత బంద్ అంటే ఇంకొకళ్ళది కొడుకు ఉంటే ఆ కొడుకులకు నేను అందరికి చెప్తున్నా, కులమందరికి అని ఆ పిల్లాడు చెప్తే ఆ పిల్లాడికి అందరికి చెప్పు కానీ పక్కనకు చెప్పద్దు అని అంటే వాడు నాకు చెప్పింది. ఆ పిల్లాడు కొడుకు పెట్టి పిల్లవాడు అందరికి చెప్పిన రా చుట్టాలు వచ్చిందా అని నేను అడిగితే నేను అద్దన్నారు, పక్కన అద్దన్నారు, ఇద్దరికి చెప్పద్దు నువ్వు అందరికి చెప్పు అని ఆసక్తాయుడు మరీ చెప్పింది. నేను అన్న అడిగితే నాకు చెప్పింది పెద్ద మంచి, అందుకోసం నేను చెప్పలేదు అని ఆ పిల్లవాడికి పిలిస్తే నీకు కులం బందని ఆ పిల్లవాడికి బయలుదేరి చెప్పిందండి. జయగారాన్ని నా పేరు, మాది గ్రామం తిరుమలపల్లి మండలం. మా సంగతి ఏమనగా కులం బహిష్కరణ చేసింది. కులంకి తూర్పు పెడుతుంటే ఆ పెద్దటైన పెద్ద మనిషిని మరి అందరికి చెప్తా అంటే అందరికి చెప్పకు, దొక్కనకు నడపనకు చెప్పకు, అందరికి చెప్తే మంచిగా ఉన్నది అని ఆసక్తాయిలు ఆ పిల్లవాడికి బెదిరిస్తే మాకు చెప్పింది. ఏమన్నా మాకు చెప్పలేదంటే రాయిలు అద్దన్నాడు అని ఆ పిల్లవాడికి చెప్పింది. ఇక మేము పోలేదు. ఇక చెప్పంగా మేము ఎందుకు బహిష్కరించాలి అని మేము నిజామాబాద్ పోయి కలెక్టరేట్కి దరఖాస్తు ఇచ్చినాం. సార్ ఏమన్నారంటే మీరు బ్రహ్మాండం చెప్పింది, ఆయన అన్ని సరిస్తారు, ఏం పర్వాలేదు, తక్కువ మాట అని చెప్పి అక్కడ నిజామాబాద్ రాసి కాగితాలు కూడా ఇచ్చేది మాకు. కొన్ని నిర్మాణాల దగ్గర పిలిపించి అడుగుతారు అని చెప్పి ఇక వీళ్ళు ఒకనాడు వచ్చేది. అయితే ఆ కూతుర్ని మాట్లాడి వారం లోపల నాకు ఏ సంగతి మీరు చెప్పాలని అందరి ముంగట ఎంఆర్ఓ సారు అందరు చెప్పింది. ఆ కుక్కుంటాం సార్ అని వాళ్ళ ముంగట అన్నారు. తర్వాత ఇక పిలిస్తే అప్పుడు బంధు మమ్మల్ని బంధు మామ చచ్చిపోయిందని ఎందుకు బంద్ చేసింది సార్. మళ్ళీ జత్ర వచ్చిందని మళ్ళీ ఒక లెటర్ రాసిచ్చి వచ్చిందట సార్. అది రాసిచ్చి వచ్చినాక మేమాళ్ళు ఉంటేనే నిమ్మగడ్డ బహిష్కరణ కదా సార్. మరి మేము లేనిది వాళ్ళు ఎట్లా పెట్టిపోయినట్టు నేను లేను, రాసిచ్చి అలా పెట్టిపోయిందని చెప్పి అంటున్నారు వాళ్ళు. మరి మళ్ళీ కూర్చుంటారంటే మేమన్నాం సార్. 3వసారి ఇక కూర్చుంటా మళ్ళీ జీతాలు ఆపేసి సార్ దండం చేసి మాకు ఏమీ మాట్లాడతలేరు. వాళ్ళు ఏది చెప్పినా కానీ వింటలేరు. కుల బహిష్కరణ అంటే మేము ఆడికి వచ్చినాం సార్. ఇలా కాదు, ప్రజావాళ్ళకు సుఖం మళ్ళీ రమ్మంటే సుఖం సార్. మీరు దయచేసి మాకు ఏదైనా సహాయం చేయగలరని కోరుతున్నాను. జీతాలు మందం ఇప్పియద్దు సార్. జీతాలు ఇప్పితేలకు ఇది అయిపోతున్నాం సార్. ఒక్క పని లేదు, పాట లేదు, ఏది లేదు. మా మీద ఇంత కక్ష కట్టింది సార్. నేను గుసలాడింది లేదు, కొట్టాలి లేదు. పైసలు అడిగితే ఈ లగ్గాలో పిలుచుకపోతున్నారు, బంద్ చేస్తున్నారు, మళ్ళీ మా ఇంటికి రానిత్తలేరు. ఇవన్నీ చూసి మేము ఆడికి వచ్చినాం సార్ భయంతో.